హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అమెరికా టూర్లో ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు బాస్టన్లో ఇండియన్ డయాస్పోరాతో మాట్లాడుతూ మరి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్షియల్ మేనర్లో లేకపోతే ఇర్రెగ్యులారిటీస్ని ఎలా బీజేపీకి అనుకూలంగా మార్చి పనిచేస్తుందనే దాని మీద చాలా క్లియర్గా తన వాదనని వినిపించే ప్రయత్నం చేస్తే బీజేపీ నుంచి సంబిత్ పాత్ర, తర్వాత ప్రహ్లాద్ జోషి, బీజేపీకి సంబంధించినటువంటి వేరే కేంద్ర మంత్రులు వచ్చి ఇది రాహుల్ గాంధీ గారి రియల్ నేచర్ టువర్డ్స్ ఇండియా అండ్ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక ట్రైటరు, దేశద్రోహి, దేశానికి అగనెస్ట్గా మాట్లాడేదానికి 2-3 నెలలకు ఒకసారి విదేశీ పర్యటన పెట్టుకుంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ గారిని దుయ్యబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత విదేశాలకు వెళ్ళిన ప్రతిసారి 75 సంవత్సరాల్లో భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఒక కరప్షన్ తప్ప ఇంకోటి చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల్లో భారతదేశాన్ని పేద దేశంగా మార్చిందనేసి దేశం పరువు, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి పరువు తీసే ప్రయత్నం టైం అండ్ అగైన్ చేసినప్పుడు ఈ బీజేపీ మనుషులు నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? రాహుల్ గాంధీ గారు దేశాన్ని తప్పుపట్టట్లా, దేశంలో బీజేపీకి అనుకూలంగా బీజేపీకి పప్పెట్గా మారినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ని డిశ్చార్జ్ చేయకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరపాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ జరపకుండా కంప్లీట్గా బయాస్డ్గా బీజేపీ యొక్క కొమ్ము కాస్తూ బీజేపీ ఎజెండా కోసం పనిచేస్తూ బీజేపీ గెలుపు కోసం సహకరిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తప్పట్టారు తప్ప భారతదేశాన్ని తప్పట్ల, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీని తప్పట్ల, భారతదేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలు తప్పట్టారు. సో బీజేపీని గ్లోబల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేసినంత మాత్రాన, లేకపోతే బీజేపీ భారతదేశంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ని డిస్ట్రక్ట్ చేసుకుంటూ ఒక ఆటోక్రటిక్ మేనర్లో దేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో బీజేపీ విధానాలు తప్పట్టే భారతదేశాన్ని తప్పు పట్టినట్లు కాదు. నంబర్ 1. నంబర్ 2, బీజేపీ అంటే భారతదేశం కాదు, బీజేపీ అంటే హిందూ మతం కాదు. మీరు భారతదేశంలో వన్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ, మీరు హిందువులకి రిప్రజెంటేటివ్స్ కాదు, భారతదేశానికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా కాదు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అదర్ కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ బాడీస్ని రబ్బర్ స్టాంపు కంటే దారుణంగా మార్చేశారు. ఒక ఇంటిగ్రిటీతో పనిచేయాల్సినటువంటి, ఇంపార్షియల్గా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈరోజు బీజేపీ ఎలక్షన్ కమిషన్గా మార్చిన విధానం ఏదైతే ఉందో దాన్ని తప్పడితే మీరు దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలని అంటున్నారంటే మీరు ఎంత దుర్మార్గులు. దేశాన్ని వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరో తెలుసా? ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని దేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంకో రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి సుప్రీంకోర్టుని అటాక్ చేసిన విధానం ఏదైతే ఉందో అది దేశద్రోహం అంటే, అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే, అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే. ఇంకొక మీ పార్టీ ఎంపీ ఎవడైతే ఉన్నాడో నిషికాంత్ దూబే అనేవాడు, వాడు ఏదైతే సుప్రీంకోర్టుకి అగెనెస్ట్గా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, సుప్రీంకోర్టు దేశంలో మత కల్లాలు సృష్టించేది దిశగా సుప్రీంకోర్టు కామెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు పనితీరు ఉంది, సుప్రీంకోర్టు చట్టాన్ని తప్పడుతున్న విధానం ఉందని చెప్పారు. చూసారా? అది దేశద్రోహం అంటే. దేశంలో మీ ప్రమాణ స్వీకారం చేసినట్లు మేము సమాజంలో హేట్రేట్ని ప్రమోట్ చేయమని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి నిత్యం సమాజంలో హేట్రేట్ని, మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ పనిచేస్తున్న మీరు దేశద్రోహుల. సమాజంలో ఏ 2 వర్గాలు కలిసి సుఖంగా ప్రశాంతంగా ఉండేదానికి ఇష్టపడని మీరు దేశద్రోహుల, లేకపోతే భారతదేశంలో వ్యవస్థల్ని మొత్తాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, దేశాన్ని చిన్న భిన్నం చేస్తున్నారని అనే అంశం మాట్లాడిన వాడు దేశద్రోహుల. దేశద్రోహులు అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళు, భారతదేశంలో డెమోక్రటిక్ సెటప్ పరంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ని డిస్ట్రక్ట్ చేసేవాళ్ళు, పేదరికాన్ని పెంచి పోషించేవాళ్ళు దేశద్రోహులు, ఇన్ఫ్లేషన్ని పెంచి పోషించేవాళ్ళు దేశద్రోహులు, అదాని అంబానీల కోసం పనిచేసేవాళ్ళు దేశద్రోహులు. కానీ మీరు ఎప్పుడన్నా దేశం కోసం పనిచేశారా? దేశ ప్రజల కోసం పనిచేశారా? దేశ ప్రజల మీద ఇన్ఫ్లేషన్ భారం తగ్గించే పని చేశారా? దేశ ప్రజల మీద అన్ఎంప్లాయిడ్ యూత్ మీద ఆ అన్ఎంప్లాయ్మెంట్ బర్డెన్ స్ట్రెస్ తగ్గించే ప్రయత్నం చేశారా? దేశంలో అన్ఎంప్లాయిడ్ యూత్కి బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారా? ప్రతిదీ దేశంలో ఉన్న ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు చేసి దేశద్రోహమైన చర్యలు చేసుకుంటుంది మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ అపోజిషన్ని, లోక్సభని మీరు తప్పడుతున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇది ముమ్మాటికి హేయమైన చర్య. మీకు చేతనైతే ఇన్ఫ్లేషన్ తగ్గించండి, మీకు చేతనైతే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించండి, మీకు చేతనైతే పేదరికం తగ్గించండి, మీకు చేతనైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిపేలా చేయించండి, మీకు చేతనైతే జడ్జీల మీద దాడులు చేయకుండా ఉండండి, మీకు చేతనైతే భారతదేశంలో న్యాయ వ్యవస్థ మీద దాడి చేయకుండా ఉండండి, మీకు చేతనైతే మీడియాని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో భయపెట్టకుండా పనిచేసేలా ఉండండి. మీరు మీడియాని గోధి మీడియాగా మార్చేస్తారు, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు, సుప్రీంకోర్టు మీద దాడి చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలనేమో పాకెట్ ఏజెన్సీగా మారుస్తున్నారు, ఈసీలనేమో అపోజిషన్ లీడర్స్ అపోజిషన్ పార్టీల మీద ఉసిగొల్పే పని చేస్తారు. మీరు కదా దేశద్రోహం. ప్రజాస్వామ్యం ప్రజల ఓట్ల ద్వారా గెలిచామని నమ్మబలికిచ్చి మీరు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మీరు రాహుల్ గాంధీ గారిని ఇలా అంటున్నారంటే ఇది ముమ్మటికి
రాహుల్ గాంధీ గారు ఫర్దర్గా చెప్పారు, ఈసీ no longer in India is working as impartial and serious ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎలక్షన్ కండక్టింగ్ ఏజెన్సీగా పనిచేయట్లా, కంప్లీట్లీ ఇంపార్షియల్గా, కంప్లీట్గా బయాస్డ్గా బీజేపీ ఇంట్రెస్ట్ల కోసమే పనిచేస్తుందని చెప్పారు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా తన ఫంక్షన్స్ని కాంప్రమైజ్ అయిపోయి బీజేపీ అవసరాల కోసం పనిచేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు ఏదైతే ఉందో అది ఎలక్ట్రల్ రోల్స్లో జరిగినటువంటి ఫ్రాడ్ని చాలా ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట 5:30 వరకు ఇచ్చినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్ ఇన్ మహారాష్ట్ర వేరేలా ఉంది. అండ్ 5:30 నుంచి 7:30 వరకు అంటే 2 గంటల్లో దగ్గరగా 6 లక్షల పైచిలుకు 65 లక్షల ఓట్లు పోల్ అయినాయి. అంటే ఇది టెక్నికల్లీ ఇంపాసిబుల్, ఫిజికల్లీ ఇంపాసిబుల్. ఇంత ఒక ఓటర్స్ యొక్క డంపింగ్ జరిగింది 5 గంటల నుంచి 7:30 వరకు. ఇది ట్యాంపరింగ్ కాకపోతే ఇంకోటి ఏంటి? ట్యాంపరింగ్ చేయకుండా మీరు అంత పెద్ద మొత్తంలో 2 గంటల్లో ఓటింగ్ 65 లక్షల ఓట్లు ఒకేసారి పోల్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవీఎంస్ కూడా సపోర్ట్ చేయవు. ఒక ఓటు వేసి ఒక వ్యక్తి అక్కడ నుంచి బయటకు వచ్చేదానికి మినిమం 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ పడుతుంది ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చేదానికి. అంటే 2 గంటలు అంటే హార్డ్లీ 120 మినిట్స్లో మీరు 65 లక్షల ఓట్లు పోలయ్యేలా చేశారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కాంప్రమైజ్ అయినట్ట కాదా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ బీజేపీ అవసరాలు తీర్చినట్ట కాదా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా ఇక్కడ ఫ్రాడ్ చేసినట్ట కాదా? ఒకే డోర్ నెంబర్ నుంచి ఇదే మహారాష్ట్రలో దగ్గరగా 7,000 ఓట్లు రిజిస్టర్ అయినాయి అంటే అది ఫ్రాడ్ కిందికి వస్తుందా రాదా? అండ్ అపోజిషన్ పార్టీల వాళ్ళు ఎలక్ట్రల్ రోల్స్ అడిగినప్పుడు మీరు ఇవ్వకుండా ఆపుకుంటూ దాస్తున్నారంటే మీరు ఫ్రాడ్ చేస్తున్నట్ట కాదా బీజేపీ అవసరాల కోసం? సో బీజేపీ నిత్యం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దొడ్డిదారులో దొంగతనంగా గెలుస్తున్న బీజేపీని తప్పు పట్టకూడదంటే అసలు ఎంతవరకు సమంజసం ఇది? అండ్ ఇదే బీజేపీ వాళ్ళు మాట్లాడితే జార్ఖండ్లో గెలిచినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు, జమ్మూ కాశ్మీర్లో గెలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? జమ్మూ కాశ్మీర్లో ఫ్రాడ్గా జరిగింటే మీరు బయట పెట్టండి. బీజేపీ వాళ్ళు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు గెలిచినాయి కదా, అక్కడ ఫ్రాడ్ జరిగింటే బయట పెట్టండి. మీ దగ్గర ఫ్రాడ్ జరిగినట్టు బయటకు వస్తున్న తరుణంలో ఇండియా కూటమి కూడా ఫ్రాడ్ చేసి గెలిచుంటే బయట పెట్టండి, తెలిసిపోద్ది కదా ఎవరు తప్పు చేశారనేది. సో ఇంకోటి నరేంద్ర మోదీ బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఇంకో మాట, నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారుల పేర్లు పెట్టారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేసేదానికి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి విదేశాల నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద దాడి చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి దేశంలో అభాసుపాలైన తర్వాత మీ మతపరమైన విద్వేషపూరితమైన రాజకీయాలు ప్రజల దాకా చేరలేదు కాబట్టి మీరు బెంగాల్లో మత కల్లోలాలు సృష్టించారంటే తప్పు కాదు కదా. మీరు భారతదేశంలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పోలరైజేషన్ కోసమే కదా, హిందూ ముస్లిం చీలిక తీసుకొచ్చేదానికి కదా, తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందేదానికే కదా తీసుకొచ్చింది. అండ్ ఆ తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో తను 4 సంవత్సరాలుగా తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసినటువంటి చట్టాలు అసెంట్ ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నప్పుడు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఆ బిల్లులన్నీ పాస్ చేసిందని ప్రకటించిన క్రమంలో వీటన్నిటిని డైవర్ట్ చేసేదానికి కాదు కదా మీరు చేసేదానికి కదా మీరు నేషనల్ హెరాల్డ్ కేసుని తీసుకొచ్చింది. ముర్షిదాబాద్లో అల్లర్లు సృష్టిస్తుంది మీ ప్రమేయం లేకుండా. అసలు అక్కడ గొడవలు జరిగేదానికి ఆస్కారం ఉందా? అక్కడ మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలా, మమతా బెనర్జీ గారు ప్రో ముస్లింగా ఉన్నారని బద్నాం చేసి హిందువుల్ని పోలరైజ్ చేయాలని కదా మీరు వెస్ట్ బెంగాల్లో గొడవలు చేస్తూ ఉంది. సో నిత్యం దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రజలకు వ్యతిరేకంగా, దేశంలో అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ దేశద్రోహుల, బీజేపీ చేస్తున్నటువంటి దేశద్రోహ చర్యల్ని ఎండగడుతున్న వాళ్ళు దేశద్రోహుల నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికన్నా బీజేపీ వాళ్ళు మీరు భారతదేశం కోసం పనిచేయండి, అంతే తప్ప మీ స్వార్థాల కోసం భారతదేశంలో ఉన్న సకల సమూహాలని మీ స్వార్థాల కోసం వాడుకుని దేశాన్ని విచ్ఛిన్నం చేసే పని దయచేసి చేయొద్దు. మీ వల్ల దేశానికి ఇప్పుడే గత 10 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉండే భారతదేశానికి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు, డెవలప్మెంట్ పరంగా లేకపోతే ప్రోగ్రెస్ పరంగా. సో ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి కనీసం ఒక రేషనల్ యాటిట్యూడ్తో, రేషనల్ మైండ్ సెట్తో దేశంలో పరిపాలన సాగించే ప్రయత్నం చేస్తే దేశానికి మంచిది. అదర్వైజ్ బీజేపీ పార్టీ ఖచ్చితంగా దేశ ద్రోహుల పార్టీగానే ఉంటుంది. బీజేపీ అనే పార్టీ ట్రైటర్స్ పార్టీ కానీ కొంచెం లేట్ అవ్వచ్చు ఈ ప్రక్రియ మొత్తం దేశ ప్రజలు తెలుసుకునేదానికి. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అంటే దేశ ద్రోహుల పార్టీ కానీ మిగిలే టైం ఎంతో దూరంలో లేదు. దయచేసి ఈ చర్యలు ఆపండి. మీరు సుప్రీంకోర్టును దాడి చేస్తున్న విధానాన్ని తప్పడితే మాత్రం అది దేశ ద్రోహం అవుతుందా? మీరు జడ్జిని తప్పడితే తప్పు కాదా? మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అడ్డగోలుగా తూట్లు పొడిచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రిటీని దెబ్బతీస్తే మాత్రం దాని గురించి మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారంటే ఎంతవరకు కరెక్ట్? ఇది అధికారంలో ఉన్న మీరే రాజ్యాంగబద్ధ సంస్థల్ని, జడ్జిల్ని, స్టాట్యుటరీ బాడీస్ని తూట్లు పొడుస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతుంది మీరు. దేశానికి ట్రైటర్స్గా మారింది మీరు, వేరే వాళ్ళు కాదు. సో దయచేసి మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ హిపోక్రటిక్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అప్లై అయ్యేది మీకే. అవి
బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మీడియా లేదు. ఎలా అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఈసీ పనిచేయట్లేదు, మీడియా కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో పనిచేయట్లేదు. కాబట్టి మీరు బతికిపోతున్నారు దేశంలో. అంతే. థ్యాంక్ యూ.